ఇలాంటి దొంగ పనులు చేయకూడదు తెలుసా? తప్పు. చల్, నా బాల్ ఇది. నాది 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 నాది. నాతోనే బాల్ గుంజుకుంటావా? మలే మలే, అయ్యో రక్తం వస్తుంది. పంతులు వస్తే లొల్లైతుంది. నడు నడు జల్ది. అయ్యో ఏమైందమ్మా? ఈ రక్తం ఏంటి? కింద పడిపోయావా? రాయితో కుట్టిందా? బయట పిల్లలతో ఎందుకమ్మా గొడవలు? టీచర్, పాపకి ఫస్ట్ ఎయిడ్ చేయండి. హలో, మేము స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి సార్. మీ పాప ఇక్కడ ఎవరితోనూ గొడవ పడింది. దెబ్బ తగిలి రక్తం వస్తోంది. మై గాడ్, అట్లనా? నేను ఇప్పుడే వస్తున్నాను సార్. ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఏమైంది నాన్న? ఆ రాక్షసి పిచాచి నా బాల్ తీసుకొని ఇమ్మని అడిగితే రాయితో కొట్టింది. దాన్ని వదలకూడదు పెద్దమ్మా. అట్లనే ఈసారి కనిపించినప్పుడు మనం కొడదాం, సరేనా? బాగా దెబ్బ తగిలింది కదా, ఇంటికి వెళ్దాం పదా. రా. మీరు సూపర్ మేడం. ఒక్క రోజులో మొత్తం అంతా తలకిందులు చేసేశారు. అంత పెద్ద టెండర్ ని చిటికెలో మీ వసం చేసుకున్నారు. ఇది వసం చేసుకున్నది వాళ్ళ నాశనం చూడటానికి. బిజినెస్లు చేసుకునే స్టేజ్ నుంచి బజార్లో అడుక్కునే స్టేజ్ కి తీసుకురావాలా? హాయ్ మేడం. సంతకాలు పెట్టించుకోవడం అయిపోతే నువ్వు బయలుదేరు. మేము మేడం గారితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఎన్నా కూర్చుని మాట్లాడుకుందాం మేడం. మధు గారు నిల్చున్నారేంటి? కూర్చోండి. నువ్వు మేనేజింగ్ డైరెక్టర్వి, నువ్వు చెప్తే కూర్చోకుండా ఉంటానా? ముందు నువ్వు కూర్చో. ఆఫీస్ ఎలా ఉంది మేడం? కంఫర్ట్ గానే ఉంది కదా? మొదల మ్యాటర్ సొల్లు. అదే మేడం, మాకు చిన్న డౌట్. మేము టెండర్ వేసిన అమౌంట్ కి సరిగ్గా ₹1 తక్కువ వేశారు కదా, ఎలా సాధ్యం? హౌ? మేము 600 కోట్లకు కొటేషన్ వేశామని మీకెలా తెలిసింది? ఏంటి మృదుల, నువ్వు మరీ కామెడీగా అడుగుతున్నావు? మేడం మేడం అంతే, ఇళవరిసి సౌందర్య రాజన్ అనుకుంటే అలా తెలిసిపోతాయి అంతే. ఎన్నడా
పరాసికాలు చేస్తాడారా? మారు మాట్లాడకుండా బయటికి పోండి. గెట్ అవుట్. ఎవరిని గెట్అవుట్ అంటున్నారు మేడం? మేనేజింగ్ డైరెక్టర్ మా ఆఫీస్ నుంచి మమ్మల్ని గెట్అవుట్ అంటున్నారా? మీకు ఈ ఆఫీస్ లో ఎన్ని రైట్స్ ఉన్నాయో మాకు 1% ఇంకా ఎక్కువ రైట్స్ ఉన్నాయి. ఉండి ఏమి లాభం? పోయే ప్రాజెక్టు నాంతెస్తుని. అవును, పోయే ప్రాజెక్టులు మీ వల్లే వస్తున్నాయి. ఇక ముందు రాబోయే ప్రాజెక్టులు కూడా మీరే తెస్తారు. కానీ మీరు ప్రాజెక్టులు సంపాదించే విధం మాత్రం మేం సంపాదించలేం. అసలు ఏమైనా తెలివితేటలా? ఎలా సాధ్యమైంది అసలు? ఆ చిట్కాలేవో మాకు చెప్పొచ్చు కదా మేడం. మేం కూడా చిన్న చితక టెండర్లు లాక్కుంటాం, అదే ఓకే చేయించుకుంటాం. ఏయ్, ఎన్న పేసిట సిట్కాలేంది? యోచించాలా? ఎస్టిమేట్ చెయ్యాలా? పరిస్థితులు సరిగ్గా గమనించి టెండర్ వెయ్యాలా? అప్పుడే వస్తాది. బా వాటర్ పెర్ఫార్మెన్స్ మృదులా. ఇలాంటి పెర్ఫార్మెన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఏయ్, వాయముడురా. నాకు గాని సిరాకు తెప్పించినారో? మేడం కి చిరాకు వస్తుందంట. ఓ పాటేసుకో మృదులా. 9, 8, 3, 6, 7, 8. ఏయ్, ఎన్నడా? రెండు పేరుకి పిచ్చి పట్టినదా ఏమి? పిచ్చి కాదు మేడం, ఫోన్ నెంబర్ 9, 8, 3, 6, 7, 9. ఈ నెంబర్ మీకు బాగా తెలుసు అనుకుంటా. తెలుసు. మేడం ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. రేయ్, ఎన్న పేసిడా? ఎన్న నెంబర్? పిచ్చి వేషాలు గాని వేస్తున్నారా ఏమి? అవును, మంచి వాళ్ళని పిచ్చి వాళ్ళు చేసి ఆడుకోవడం నీకు అలవాటే కదా. నా బిడ్డ దూరమై ఇప్పటికే నరకం అనుభవిస్తుంటే మా ఎమోషన్ ని అవకాశంగా తీసుకుని మానసిని అమాయకురాలు చేసి మా టెండర్ కొట్టేసి తిరిగి మా కంపెనీకి ఏదో మేల్ చేసినట్టు మహారాణిలా ఫీల్ అయిపోతున్నారా? మాట్లాడే ఛాన్స్ ఇస్తున్నారు కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా? నోటికొచ్చింది కాదు మేడం, నిజం మాట్లాడుతున్నా. ఈ కాల్ లిస్ట్ చూడండి. మానసి ఫోన్ కి ఏ నంబర్ నుంచి అయితే కాల్ చేసి పాపను అప్పగిస్తామని నమ్మించి మోసం చేసి కొటేషన్ గురించి తెలుసుకున్నారో అదే నంబర్ కి మీ నంబర్ నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయో చూడండి. ఈ ఒక్క ప్రూఫ్ చాలు మా మీదున్న పగతో మీరే చేయించారని ప్రూవ్ చేయడానికి. కానీ మేము అందుకు రాలేదు మేడం. ఒక విషయం ఖచ్చితంగా చెప్పడానికి వచ్చాం. ఎక్కడైతే మీరు మమ్మల్ని ముంచాలని చూస్తున్నారో అక్కడే మీరు నిలువునా మునిగిపోతారు. మీరు తీస్తున్న గోతుల్లో మీరే పడి సమాధైపోతారు. సమాధి చెయ్యడానికి వస్తేనే అవ్వడానికిల్లే. అదే మీకు తెలిసింది, అదొక్కటే. నాశనం చేయడం, సమాధి చేయడం. కానీ దానివల్ల మీరు సాధించేదేంటి? ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ గా ఉండేవారు. రాజకీయాల్లోంచి తప్పుకోవాల్సి వచ్చింది. మీ కూతురు జీవితం అలా తయారైంది. అయినా ఇలాగే ఉంటాను, ఇవే పనులు చేస్తాను అంటే చివరికి మిగిలేది సమాధే.
పోదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడితే పోయి పని చూసుకోండి. వెళ్తాం. వెళ్లే ముందు ఒక్క మాట కాదు, ఛాలెంజ్. టెండర్ మా దగ్గర నుంచి లాక్కుని ఏ స్థానం అయితే సంపాదించావో దాన్ని 10 రోజుల్లో నా సొంతం చేసుకుంటాను. నువ్వు కూర్చున్న అదే కుర్చీలో నేను కూర్చుని నువ్వు నా ముందు చేతులు కట్టుకుని నుంచునేలా చేస్తాను. హ, పగటి కలలు కంటాడారా ఏమి? పోపో. కలలు కంటున్నాను, నీ జీవితాన్ని కలగా మార్చేస్తాను. ముందు ముందు చూద్దువు గాని. పదండి మధు గారు. మధు గారు, మాన్సి ఫోన్ చేస్తోంది. మీరు ఆ వర్క్ చూడండి, నేను మాట్లాడొస్తాను. సరే. చెప్పు మాన్సి. ఏడునా మృదుల? ఇందక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా, కలవట్లేదు. ఆఫీస్ రూమ్ లో ఉన్నాం, సిగ్నల్స్ లేవేమో. ఏమైంది? మాన్సి, సరే మాన్సి, నేను ఇప్పుడే వస్తున్నాను. మధు గారు, అమ్మ కావాలి. నువ్వు పాలు తాగమ్మా. అమ్మ కావాలి. అమ్మ వచ్చేస్తుంది నాన్న. కావాలి. అమ్మ వచ్చేస్తుంది నాన్న, నువ్వు కొంచెం పాలు తాగు. అమ్మ కావాలి. వచ్చేస్తుంది నాన్న. నాన్న ఏమైందిరా? అమ్మా. అయ్యో, తలకి దెబ్బేంటి? ఏమైంది మాన్సి? స్కూల్లో ఏదో గొడవైందంట మృదుల. ఒక పాప శాంభవిని రాయితో కొట్టిందంట. ఎవరా పాప? ఎందుకు కొట్టింది? ఏమైంది నాన్న? ఆ పాప ఎవరో తెలియదమ్మా. మేమొక పక్క ఆడుతున్నాం, ఆ పాప ఇంకొక పక్క ఆడుతుంది. మా బాల్ అటువైపు వెళ్తే తెచ్చుకుందామని వెళ్ళాను, కానీ ఆ బాల్ నాదని తీసుకుంది. కాదు నాది అని లాక్కొని వచ్చాను. అంతే, రాయి తీసుకొని కొట్టేసింది. ఏడవద్దు నాన్న, ఊరుకో. పాలు తాగుతావా? ఒక్క నిమిషం, పైకిలే. అయినా ఎవరా పిల్ల? మరీ అంత మనసులేందా? నిన్ను కొట్టడానికి దానికి చేతులు ఎలా వచ్చాయి? మళ్ళీ ఇలా జరగకుండా స్కూల్లో చెప్తానులే. హ? ఇంకా చాలమ్మా. సరే, పడుకో అయితే. నాకు నిద్ర రావట్లేదమ్మా. మరేం చేద్దాం? నాకు ఐస్ క్రీమ్ కావాలి. సరే, డాడీకి చెప్తా. మృదుల, పాపకి ఎలా ఉంది? పర్వాలేదండి. ఐస్ క్రీమ్ కావాలని అడుగుతోంది. వచ్చేటప్పుడు తెస్తారా? సరే, తీసుకొస్తానులే. డాడీ తెస్తారట. అప్పటి వరకు పడుకోనా అన్నా? సరేనా? దా, ఒక్క నిమిషం ఆగు. పడుకో, పడుకో. ఆయన పిల్లలకి ఇంత కోపం ఏంటి మానసి? ఏదో పగబట్టి రాయితో కొట్టడం ఏంటి? ఇంత చిన్న వయసులో అంత హింస. ఏం చేస్తాం మృదుల, ఈ కాలం పిల్లలు అట్లనే ఉన్నారు. ఏ కాలంలోనైనా పిల్లల్లో ఏమీ ఉండదు మానసి. పెంచే తల్లిదండ్రులను బట్టి ఉంటుంది. ఈ వయసులో రాయి పట్టిందంటే పెద్ద అయ్యాక ఏమవుతుంది? అసలు వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తున్నట్టు? నీలాంటి అమ్మ దగ్గర పెరుగుంటే నీ లెక్కనే మంచిగా తయారై ఉండేది. ఎవరో తింగర్ది పెంచుతున్నట్టుంది.
పిల్లని గాలికి వదిలేసినట్టుంది. అలా ఎలా వదిలేస్తారు మాన్సి? అనవసరంగా ఆ పాప జీవితం నాశనం చేస్తున్నట్టున్నారు. నాకు కోపం రావట్లేదు, ఆ పాపను తలుచుకుంటుంటే జాలేస్తోంది. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక. దూరంగా పోనీక ఉంటాలే నీ వెనకాలే రాని సాయంగా. దోసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా. వదిలేయకు సీతాకోక చిలుకలుగా. వామో బాగుందే తిక్క నాకు నేర్పిస్తే చెక్క. సూరున్నే కరిగిస్తాగా చినుకులుగా. మన పాట పాడింది నువ్వే కదా? మొన్న పాడడం ఏంటి? నిన్న వాడినా? రేపు పాడతా, రోజు పాడతానే ఉంటా. అలా కాదు నాన్న, ఆ రోజు ఇక్కడే నేను పాట విన్నాను. నీకోసం మొత్తం వెతికాను, నువ్వు కనిపించలేదు. అదే గొంతు నువ్వే కదా పాడింది? నేనే అయి ఉంటానులే. నేను బాగా పాడతా. నా గొంతు ఖతర్నాక్ ఉంటదని పబ్లిక్ లో టాకు. విన్నాను కదా. నా కోసం ఇంకొకసారి పాడవా? ఒక్కసారి పాడవా? పాడతా పాడితే ఏమిస్తావు? ఏం కావాలి నీకు? పుకట్లా నేనేం పని చెయ్యా. పైసలు ఇస్తే పాడతా. సరే ఇస్తాను. ఎంత ఇస్తావు మళ్ళా? ఎంత కావాలి నీకు? నీ పర్సులో ఎంతుంటే అంత ఇస్తావా మళ్ళా? ఈ పర్సులో ఎంత ఉంటే అంతా నీదే, సరేనా? ఇప్పుడు పాడవా?